తెలంగాణ భవన్కు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్. ఆ సీటుపై క్లారిటీ. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ పరిధిలోని పార్టీ నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ నెల 10న కరీంనగర్లో నిర్వహించనున్న సభపై నేతలతో చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు భవిష్యత్ కార్యాచరణతో పాటు ఈ నెల 10న కరీంనగర్లో తలపెట్టిన సభపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 10న కరీంనగర్లోని మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో భారీ సభకు ప్లాన్ చేసింది. ఈ సభను సక్సెస్ చేయడానికి జన సమీకరణ ఏ విధంగా చేయాలి, ఏ నియోజకవర్గం నుంచి ఎంతమందిని తరలించాలి అనే అంశాలతో పాటు సభపై సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికార బీజేపీ పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్షకు తెరతీసి బీఆర్ఎస్ నేతలను తమ పార్టీలోకి లాక్కుంటున్నాయి. ఏకంగా సిట్టింగ్ ఎంపీలనే పార్టీలు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో క్యాడర్ను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా భరోసాను నేతలకు కల్పించాలనే అంశాలపై కూడా కేసీఆర్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటి వరకు పోటీ చేస్తారని భావించిన నేతలు ఒకవేళ ఇతర పార్టీలలోకి వెళ్ళిపోతే ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే అంశాలపై కూడా కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన నేతలతో కేసీఆర్ చర్చించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కూడా కేసీఆర్ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది వ్యూవర్స్.